నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. ఏదైనా కానీ గుడ్డోడో మెల్లోడో కుంటోడో ఏదైనా సరే భార్యకి భర్త ఒక తోడు ఉండాలి. ఫోన్ చేసి శ్రావణి, హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ వీడియో కొంచెం ఎమోషనల్గా ఉన్నా కూడా స్టార్ట్ చేసే ముందే నాకు చాలా బాధ అవుతుంది, బట్ దట్స్ ఓకే. సో నేను ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్ అనేది. సో యాక్చువల్గా ఈ వీడియో చెయ్యాలా వద్దా అని నేను కొంచెం చాలానే ఆలోచించిన, బట్ మేబీ నేను రియలైజ్ అవ్వకుండా, నేను ఎంత జాబ్ చేసినా కూడా, నేను ఎంత ముందు చూపుగా ఉన్నా కూడా ఒక సిల్లీ మిస్టేక్ వల్ల ఒక పెద్ద మార్పు అనేది జరిగింది లైఫ్లో. సో అది మీరు చేయకూడదని జస్ట్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఫాదర్స్ డే. సో చాలామంది మంచిగా వాళ్ళ డాడీస్తోని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లైక్ వాళ్ళ ఫాదర్స్తో కేక్ కట్ చేపించి వీడియోస్, ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్. వాళ్ళందరినీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా అనిపించింది, నాకు కూడా డాడీ ఉంటే మేబీ నేను కూడా సెలబ్రేట్ చేసుకునేదాన్నేమో. బట్ సమ్హౌ మా డాడీ లేరు. 2015లో తనకి డయాబెటిక్ ఇష్యూ ఒకటి చాలా సివియర్గా వచ్చి చనిపోవడం జరిగింది. హౌ ఐ లాస్ట్ మై ఫాదర్ అనేది అయితే చెప్తాను. సో యాక్చువల్గా ప్రతి ఇంట్లో అమ్మాయికి నాన్నకి ఉండే ఒక సపరేట్ రిలేషన్, ఒక బాండ్ అనేది ఉంటుంది. అమ్మ మనకి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్ని చేసినా కూడా ఫైనల్గా డాడీ మీద అమ్మాయిలకి, ఎస్పెషల్లీ అమ్మాయికి డాడీకి ఉండే, డాటర్ అండ్ ఫాదర్కి ఉండే రిలేషనే వేరు. అదే నేను చెప్పలేను. సో మీకు కూడా మీ డాడీ ఉంటే, అమ్మాయి అయితే, అది మీకు అర్థమైపోతుంది. ఇట్స్ అ సపరేట్ బాండ్, సపరేట్ ప్రేమ. అమ్మ నాకు ఎన్ని చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మా అమ్మలు మనకి ఫుడ్ నుంచి బెడ్ వరకు మన ప్రతి విషయాన్ని చూసుకునే అమ్మలు ఎంత చేసినా కూడా రాత్రి కాగానే నేను మా డాడీ కోసం వెయిట్ చేసేదాన్ని. రాత్రి చిన్నప్పటి నుంచే, అంటే నేను నా ఊహ పెరుగుతున్నప్పటి నుంచే నేను మా నాన్న ఇంటికి వచ్చేంత వరకు, తనది బిజినెస్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు, అది 10 కానీ 11 కానీ 12 కానీ తను వచ్చేంత వరకు అసలు నేను పడుకునేదాన్ని కాదు. అలాంటి స్పెషల్ బాండ్ ఉండేది. అండ్ కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక టైంలో అసలు ఇప్పటి వరకు నన్ను మా అమ్మైనా నాన్నైనా కొట్టింది లేదు, నా మీద చెయ్యేసింది లేదు. అంటే అంత బుద్ధిగల కూసని నేను. సో ఒకసారి మాత్రం మా డాడీ బతుకమ్మ పండుగ రోజు ఇంట్లో చాలా ఇష్యూ అయింది మా అమ్మకి మా నాన్నకి. సంహౌ అది నా మీద పడింది. అంటే నేను తప్పిపోయినా అన్నట్టు. బతుకమ్మ వరంగల్లో ఎంత పెద్దగా జరుగుతుందంటే చాలా పెద్దగా జరుపుకుంటాం. సో పెద్ద గ్రౌండ్ ఉంటుంది. సంహౌ నేను తప్పిపోయినా, అసలు ఎట్లా తప్పిపోయినో నాకు తెలియదు. సో తప్పిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న ఇక ఫుల్ సీరియస్ అయిపోయింది. ఆల్రెడీ ఇంట్లో ఫైర్గా ఉండే. ఇంట్లో మా మమ్మీ మా డాడీ గొడవపడి ఉండే. కోపం అంతా నా మీద చూపించండి అన్నట్టు. ఎక్కువ కొట్టను కూడా కొట్టలే. నాకు అసలు ఇంకా ఇప్పుడు ఆలోచిస్తే కూడా అసలు కొట్టిండా, ఎట్లా కొట్టిండు అనేది కూడా నాకు గుర్తులేదు. అంత నార్మల్గా ఒక 4 దెబ్బలు వేసిండు కావచ్చు, అంతేగాని దానికి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అంటే అంత స్పెషల్ అన్నట్టు, అంత సెన్సిటివ్ మేమిద్దరం, నేనైనా మా డాడీ అయినా. అట్లా కొట్టేసరికి నాకు తెల్లారే ఫుల్ హై ఫీవర్. ఇక మా మమ్మీ తిట్టింది, నువ్వు వేసిన 4 దెబ్బలకి పిల్లకి జ్వరం వచ్చింది, ఏంది అసలు, నువ్వు పో దాని దగ్గర తీసుకో అని అన్నాక ఇద్దరం చాలాసేపు ఏడ్చినాం. ఎందుకు కొట్టిండో మా నాన్నకు తెలియదు. అసలు నేను తప్పిపోయి వస్తే ఇంకా నన్ను అయ్యో బిడ్డ తప్పిపోయినావా అని అనాలే, కానీ ఎందుకు కొట్టిండో నాకు కూడా తెలియదు, మా నాన్నకు కూడా తెలియదు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ నా లైఫ్లో ఇక కొంచెం పెద్దగా అవుతూ ఉంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోవడం, ఇక నా జాబ్ అని, నా కాలేజ్ అని అట్లా ఉండడం, నేను ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటిదో అర్థం చేసుకోవడం, మా నాన్న
అండ్ మా నాన్న బిజినెస్ కొంచెం అట్లా లాస్ అవుతూ ఉండడం. బట్ గ్రేట్ థ్యాంక్స్, బిగ్ థ్యాంక్స్ టు మా మమ్మీ అని చెప్పుకోవాలి. మా మమ్మీ ఏం పెద్ద చదువుకోలే, బట్ అయినా కూడా తనకి ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ, తెలివి ఎక్కువ. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా స్కూల్ నుంచి ఎవరైనా వస్తే మమ్మీ ఏం చదువుకున్నదే, ఎంఏ లిటరేచర్ అని నేను ఉట్టి అడిగేదాన్ని, ఏం చదివింది నువ్వే ఎక్స్పెక్ట్ చేసి చెప్పు అని. అంటే ఎంఏ చేసిందా, ఎంఏ లిటరేచరా అనేది కానీ లేదు, బట్ తనకి తెలివి బాగుండేది. సో మా నాన్న లాస్ అవుతున్న టైంలో మా మమ్మీ పిక్ చేసింది అన్నట్టు ఫ్యామిలీని. తను పిక్ చేయకపోతే మేము ఈరోజు అసలు నేనైనా మా అన్నయ్య అయినా మా ఫ్యామిలీ అంతా ఎట్లుండేదో తెలియదు. సో మా మమ్మీకి ఒక పెద్ద గ్రేట్ థ్యాంక్స్ అని చెప్పాలి. సో తను అందుకున్నది ఫ్యామిలీని. ఆడపిల్ల అన్నాక పెద్దగానాక పెళ్లి చేసి పంపించేసేయాలి. సో అట్లా పెళ్లి చేసి పంపించేసిండ్రు. దట్ డే ఆ రోజు అంటే పెళ్లి చేసి ఎవరు కనిపెట్టినరో ఇది నాకు తెలియదు, కానీ పెళ్లి చేసి ఆడపిల్లల్ని పంపించాలి అని అంటే పేరెంట్స్ని వదిలేసి అమ్మ నాన్నని వదిలేసి పోవడం అనేది వెరీ టఫ్. పోయినాక కూడా మాట్లాడొద్దు ఎక్కువతోని, గంటలు గంటలు మాట్లాడుతుంది అమ్మతో అంటారు, గంటలు గంటలు నాన్నలతో మాట్లాడుతుంది అంటారు. ఎవరు కనిపెట్టింది ఈ రూల్? అసలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే పట్టించుకోవద్దా? పెళ్ళయింది వెళ్ళిపోయినా ఐ డోంట్ నో, అది పక్కన పెట్టేస్తే. సో అలా ఇక అక్కడనే దూరం అయిపోతున్నామా మన పేరెంట్స్కి అని అనిపిస్తుంది. పెళ్ళైనాక వితిన్ 6 months నాకు ఆయన్స్ కడుపులో పడ్డాడు. సో అప్పుడు మా నానమ్మకి అసలు బాగుండకపోయేది. సో మా మమ్మీ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై నానమ్మ. నా దగ్గరకు వచ్చేది, పాపం నన్ను చూసుకునేది. సో ఆ ఫేస్ అనేది నా లైఫ్లో మర్చిపోను కావచ్చు. ఎందుకంటే దట్ ఈస్ ద టఫర్ ఫేస్ అని చెప్పొచ్చు. అప్పుడే మేము సెటిల్ అవుతున్నాం. అంటే నేను జాబ్ చేసి, మా హస్బెండ్ జాబ్ చేసి, ఒక కొత్త కాపురం అంటారు కదా, కొత్తగా మేము జాబులు చేసి ఒక్కొక్కటి కొనుక్కోవడం, సెటిల్ అయ్యే సిచ్యువేషన్ అన్నట్టు. బట్ అన్ఫార్చునేట్లీ నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను బ్రాడ్రిడ్జ్ అనే కంపెనీలో వర్క్ చేసేదాన్ని. సో దాంట్లో కాంట్రాక్టర్ లాగా చేసిన. 6 months అయిపోయినాక నా కాంట్రాక్ట్ అయిపోయింది. ఎట్ దట్ టైమ్ మా 4th month ప్రెగ్నెంట్ అన్నట్టు. కాంట్రాక్ట్ అయిపోయింది. వేరే కాంట్రాక్ట్స్ కోసం చూసుకుంటున్నా, బట్ వేరే కాంట్రాక్ట్స్ అన్నీ పూణే అని ఇంకా చెన్నై అని వస్తూ ఉండే కాంట్రాక్ట్స్. బట్ నేను తీసుకోలేదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ కాబట్టి నేను వెళ్ళలేను. సో అన్ఫార్చునేట్లీ హ్యావ్ టు క్విట్ మై జాబ్. సో జాబ్ని క్విట్ చేసి, సరే హవెవర్ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నా, ఇది అయిపోయిన తర్వాత వన్స్ ఐమ్ డన్ విత్ దిస్ దెన్ నేను మళ్ళీ జాబ్ చేసుకోవచ్చులే అన్నట్టుగా వదిలేసిన. అయిపోయింది. ఆయన్స్ పుట్టిండు. అలా 1 year 1.5 year అయిపోయింది. సో ఆయన్స్ పుట్టిన 1.5 year అట్లా దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అ జాబ్. అప్పుడు నాకు ఐబిఎంలో జాబ్ వచ్చుండే. సో ఐబిఎంలో జాబ్ చేస్తూ ఉన్నా, అది కూడా కాంట్రాక్టర్ లాగానే. సో అట్లా జాబ్ చేస్తున్న టైంలో మా డాడీకి ఒక కాల్కి చిన్నగా ఇన్ఫెక్షన్ లాగా అయింది. అండ్ హీస్ డయాబెటిక్ పేషెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మా నాన్న తప్పు అదే. అంటే దీంట్లో ఇప్పుడు మా నాన్న ప్రాణం పోవడం వల్ల నా తప్పు నేను ఎట్లా ఫీల్ అవుతానో, మా నాన్నది కూడా 70% తప్పని నేను చెప్తా. ఎందుకంటే హీ నెవర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ డైట్ గురించి పట్టించుకునేది కాదు. అండ్ పోనీలే, లైట్ పోనీ దట్స్ ఓకే అన్నట్టుగా ఉండేది. కానీ పట్టించుకుంటే ఈరోజు మాతో ఉండేటోడు కావచ్చు. బట్ దట్స్ ఓకే, పక్కన పెట్టేస్తే అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ మా నాన్నని తీసుకురాలేను. సో అట్లా ఐబిఎంలో జాబ్ చేస్తున్నప్పుడు కాల్కి చిన్నగా ఏదో గుచ్చుకున్నదో ఏదో ఒక చిన్న ఇంజ్యూరీ అయితే అయింది. సో ఆ ఇంజ్యూరీ అవ్వడం వల్ల లోపల మొత్తం అది డయాబెటిక్ పేషెంట్కి ఏమవుతుంది, క్యూర్ అవ్వకపోతే పస్లాగా ఫామ్ అవుతుంది, అది పాస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అట్లా అరికాలంతా పాస్ అయిపోయింది. అయితే నేను జాబ్ చేసేదాన్ని, అమ్మ వాళ్ళు అప్పుడు హైదరాబాద్లోనే ఉండేది. నేను ఆయాన్స్ని నేను అసలు చూసుకునే టైం ఉండకపోయేది నాకు. ఆయాన్స్ని ఇంట్లో వదిలేసి నేను ఆఫీస్కి వెళ్ళడం కష్టం. సో ఆయాన్స్ని నేను అమ్మ దగ్గర వదిలేసేదాన్ని. సాటర్డే సండేస్ నేను ఇంటికి తెచ్చుకునేదాన్ని అన్నట్టు. 1 Saturday మా మమ్మీ ఆయన్స్ని ఇచ్చి పంపింది. సరే ఈ 2 days నువ్వు శ్రావణి దగ్గర ఉండు అని చెప్తే మా నాన్న ఆయన్స్ని పట్టుకొని నా దగ్గరకు వచ్చాడు. సో వచ్చిన తర్వాత నేను కాల్ చూసి ఏంది ఇది, వద్దు మనం ఫస్ట్ డ్రెస్సింగ్ చేయించుకుందామని ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకొని పోయినా.
తీసుకొని పోయి అక్కడ డ్రెస్సింగ్ చేయించినాం కాలుకి. డ్రెస్సింగ్ చేయించిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ అన్నది, అమ్మ కాలు మొత్తం చెడిపోయింది, అరికాలంతా లోపల మొత్తం గుజ్జులాగా ఫామ్ అయిపోయింది, చాలా కష్టం అది, ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్, ఇది మంచిగా లేదు, అది నువ్వు ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి దీనికి, లేకపోతే కష్టం అని డాక్టర్ చెప్పింది. అవునా, ఇక నేను భయపడుతూనే ఉన్నా. మా డాడీ వచ్చిండు బయటికి. మా డాడీ బయటికి వచ్చి, ఏందే ఏం డ్రెస్సింగ్ అది, అట్లనే నా చేస్తే ఏం చక్కగా చేయలే, పిచ్చి పిచ్చిగా చేసిండ్రు, దాని బదులు నేను చేసుకుంటే బెటరు, ఇంట్లో నేను చేసుకుంటాను ఇంకా మంచిగా, వాళ్ళు ఏం చేసిండ్రు చెత్త చెత్త అని అంటే, అది కాదు నాన్న ఇట్లా అన్నది డాక్టర్ అని అంటే, వాళ్ళు అట్లనే అంటారు పైసలు గుంజడానికి, అదంతా సుత్తి, నువ్వు నమ్మకు, నేను మంచిగా చేసుకుంటా, ఏం లేదు ఇట్లా ఇట్లా పైన అన్నారు, క్లీన్ చేసిండ్రు, బ్యాండేజ్ చేసిండ్రు, పంపించేసిండ్రు అని అన్నాడు. అంటే నేను ఎవరిది నమ్మాలి, డాక్టర్దా ఈయనదా, ఈయనెందుకు అంత లైట్గా అంటున్నాడు, మరి డాక్టర్ ఏంది ఇట్లా అన్నది అని నాకు అయినా లోపల భయం అయితేనే ఉన్నది. సరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న ఒక 2 days అట్లున్నాడు. సో మండే అయింది, మళ్ళీ మా డాడీ ఆయన్స్ని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయిండు అన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత అట్లా ఒక 1 month గడిచింది. 1 month లోపు అంటే దాని లోపల ఇన్ఫెక్షన్ అవుతూనే ఉందన్నట్టు. 1 month అయింది. అక్కడ మా అమ్మ కూడా ఇది కాదు, ఇట్లా కరెక్ట్ కాదు, వద్దు అని, దానికి చేయాలంటే డైలీ డయాబెటిక్ పేషెంట్కి ఇట్లా ఏమన్నా అయింది అంటే కంపల్సరీ డైలీ డ్రెస్సింగ్ చేయాలి. సో అక్కడ మా అమ్మ డైలీ డ్రెస్సింగ్ చేయించినా కూడా ఎంత చేయించినా మళ్ళీ అంత కుళ్ళిపోతూ ఉన్నది అన్నట్టు. అది డైలీ డే బై డే అంటే మన చేయి దాటిపోయింది అది ఆల్రెడీ. ఫ్యూ డేస్ మేము అక్కడ మా అమ్మ వాళ్ళు ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. సో ఆ ప్రాసెస్లో మళ్ళీ మా నాన్న డ్రెస్సింగ్ ఒక 2-3 days డిలే అయిపోయింది అన్నట్టు. సో అక్కడ డిలే అయిపోయిందా, 3 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి పోయేసరికి పోలేదు, 3 days అయిందా, 3 days అయినాక కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయినరు. షిఫ్ట్ అయ్యే రోజే కథ మా డాడీ లేవడం ఆగిపోయింది. అంటే కాలు కింద పెట్టి నడవలేకపోతున్నాడు, ఎందుకంటే ఇది పాదం ఇదంతా పాస్ అయిపోయింది కాలుకి, ఇక్కడ నుంచి ఇదంతా కాలుకి అంతా పాస్ అయిపోయింది అన్నట్టు. యాక్చువల్గా మా నాన్నకి ఇదే కాదు, ఇంతకుముందు చాలా జరిగినాయి, ఈ డయాబెటిక్ వల్ల చాలా ఇష్యూస్ జరిగినాయి. ప్రతిసారి హాస్పిటల్కి తీసుకుపోవడం, మళ్ళీ చేపించుకోవడం, రికవర్ అవ్వడం, బయటికి రావడం, కొన్ని రోజులు డైట్ ఫాలో అవ్వడం, మిగతా తర్వాత డైట్ ఫాలో అవ్వకపోవడం. నేను నా బీటెక్ అయిపోయినప్పుడు కూడా నా బీటెక్ అయిపోయినప్పుడు కూడా తనకి హెడ్లోనే చాలా సివియర్గా బ్లడ్ క్లాట్ అయింది, అసలు బతకడం కష్టం అని కోమాలకు కూడా పోయిండు. అప్పుడు ఇమేజ్ హాస్పిటల్స్లో పెట్టినాం, చాలా ఖర్చు అయిపోయింది. కొంచెం అప్పు చేసినాం, కొంచెం గోల్డ్ లోన్లు అవన్నీ తీసేసుకున్నాం. సో వీఆర్ ఆన్ 0 హెల్త్ కండిషన్స్ వల్ల. అప్పుడు ఇవి ఉండే ఆరోగ్యశ్రీ మాకు రాలే. అట్లా పైరవీలతో పాటైనా మేము చేసుకుందామని అనుకున్నాం, కానీ అట్లా కూడా మాకు కార్డు రాలే. ఆ కార్డు వస్తే మాకు ఇంత ఖర్చు ఉండకపోయేదేమో. ఎన్నిసార్లు ఈ హాస్పిటల్లో అవుతున్నప్పుడు అది తీసుకుంటే బాగుండు, అదొక పెద్ద మిస్టేక్, చాలా బ్లండర్ మిస్టేక్ మేము చేసింది. సో అదే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా, ఎండ్ వరకు చూడండి. అదొకటి అయింది అన్నట్టు. సో అక్కడ ఇక లేస్తలేడు, లేవకపోయేసరికి నో ఇదంతా కరెక్ట్ కాదు అని అనుకొని అంబులెన్స్కి ఫోన్ చేసినాం. ఎందుకంటే అలా లేసే పరిస్థితుల్లో లేడు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయిన అన్నట్టు. గవర్నమెంట్ కూడా ఓకే బాగానే చేస్తుంది, ఉస్మానియా తక్కువేం కాదు, మంచిగా చేస్తుంది ట్రీట్మెంట్. బట్ ఏమో వీ హ్యావ్ నో ఆప్షన్, మాకు ఆప్షన్ లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు, మాకు ఆరోగ్యశ్రీ లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్కి తీసుకుపోవాలంటే ఆరోగ్యశ్రీ అన్నా ఉండాలి, లేకపోతే ఇన్సూరెన్స్ అన్నా ఉండాలి. మాకు 2 లేవు. అక్కడ డాక్టర్స్ వచ్చిండ్రు. డాక్టర్స్ వచ్చి చూసి కాలు మొత్తం తొడ వరకు పాస్ అయిందమ్మా, ఇది కష్టం, కాలు తీసేయాలి అని చెప్పిండ్రు. కాలు తీసేయాలి అని చెప్పిండ్రు. సరే కాలు తీసేస్తాం కూడా, ఇట్స్ ఓకే, ఒక కాలు పైన మనిషి అయితే బతుకుతాడు కదా అని అనుకున్నాం. అనుకొని లేదు
అని తెలిసిన వాళ్ళు డాక్టర్, ఒక తెలిసిన డాక్టర్ అందులో పనిచేస్తాడు. సో చుట్టాల వాళ్ళకి తెలిసిన అబ్బాయి. సో అబ్బాయిని పిలిపించి, మరి ఏంటిది నాన్న ఒకసారి పరిస్థితి చూడు, ఇట్లా డాక్టర్ ఇట్లా అంటున్నాడు అని అంటే, లేదు ఫస్ట్ మనము డ్రెస్సింగ్ చేసి చూద్దాం, డ్రెస్సింగ్ చేసిన తర్వాత క్యూర్ అవుతుందా చూద్దాము అని అన్నారు. తర్వాత డ్రెస్సింగ్ అంటే ఎంత డ్రెస్సింగ్ చేస్తారు, అది ఇక్కడ నుంచి కాలు అంటే ఈ తొడ నుంచి అరికాలు వరకు మొత్తం పాస్ అయిపోయింది. సో డ్రెస్సింగ్ అంటే ఎంత చేస్తారు, అయినా పాపం కోసి డైలీ డ్రెస్సింగ్ చేయాలి అన్నారు. డైలీ డ్రెస్సింగ్ చేసేది. అట్లా డ్రెస్సింగ్ చేస్తూనే ఉన్నారు, డ్రెస్సింగ్ చేస్తున్నారు. డైలీ డ్రెస్సింగ్ కంపల్సరీ ఉండాలి. ఒక్కరోజు డ్రెస్సింగ్ తప్పితే అది ఇంకా పాస్ అయిపోతూ ఉంటుంది. అంటే మాకు అర్థం కాకపోయేది. ఒక డాక్టర్ వచ్చి ఒకటి చెప్పేది, ఇంకో డాక్టర్ వచ్చి ఇంకోటి చెప్పేది. మాకు అర్థం కాకపోయేది. మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్లో ఎట్లా అంటే ఈ స్టూడెంట్స్ వచ్చి చూసేదన్నట్టు. సో స్టూడెంట్స్కి ఏమర్థమైపోతుంది, పెద్ద డాక్టర్ వచ్చి చూసి చెప్తేనే మనం నమ్ముతాం కదా. సో పెద్ద డాక్టర్ వచ్చి చూసి చెప్పేంత వరకు మాకు నమ్మకం ఉండకపోయేది. వాళ్ళు వచ్చి ఒక డాక్టర్ వచ్చి ఒకటి చెప్పేది. డ్రెస్సింగ్ చేస్తే ఓకే, ఇదేంటి డయాబెటిక్ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉండి ఈ రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు. ఇంకో డాక్టర్ వచ్చి మొత్తం తొడ వరకు పాస్ అయిపోయింది, ఇంకా బాడీ అంతా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. ఇదంతా కాదు. ఫస్ట్ మనం డాక్టర్ హెడ్స్, ఈ మొత్తానికి హెడ్ డాక్టర్ ఉంటాడు కదా, సో ఆయన దగ్గర పోయి కలుద్దాం అని ఫస్ట్ నార్మల్గా ఇచ్చిన డాక్టర్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది తీసుకుపోయి పెద్ద డాక్టర్, మొత్తానికి హెడ్ హెచ్ఓడి అంటారు, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు, 2015లో జరిగిన విషయం ఇది. సో ఆ పెద్ద డాక్టర్ దగ్గరకు తీసుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని మనం, డాక్టర్ మేము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, డ్రెస్సింగ్ అవుతుంది, బట్ మనిషి కోలుకుంటలేడు, మరి ఏమంటారు అంటే, మా నాన్న హోస్టల్ ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ లోయర్ బాడీ అనేది పనిచేస్తలేదు, ఇక్కడ వరకే పనిచేస్తూ ఉన్నది, ఇదంతా పనిచేస్తలేదు అన్నట్టు. బికాస్ ఆల్రెడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది బాడీ. సో పెద్ద డాక్టర్ దగ్గర పోయి, డాక్టర్ మరి ఏంటి సంగతి అని అంటే, దట్స్ ఓకే అమ్మ, పర్లేదు, అది కాకపోతే చూద్దాము, కొన్ని రోజులు చూసి ఇంకా క్యూర్ అవ్వకపోతే అప్పుడు మనం సెకండ్ థాట్ చేద్దాం, బట్ ఒకవేళ మరీ ఎక్స్ట్రా అయితే మనిషి ప్రాణం పోదు కానీ కాలు అయితే తీయాల్సి వస్తుంది అని అన్నారు. సరే, అప్పటికి కూడా మేము చాలా గట్టిగా డిసైడ్ అయిపోయినాం, కాలు పోతే పర్లేదు, ఒక్క కాలున్న మనిషే మిగులుతాడు. ఈ వీడియో మమ్మీ చూస్తే ఎట్లా రియాక్ట్ అవుతుందో నేను ఎక్కువ వీడియో తలుచుకోలేదు, దట్స్ ఓకే. అయితే మనిషి అయితే మిగులుతాడులే అని అనుకొని ఒక ధైర్యానికి అయితే వచ్చేసినాం. మనిషి ఉండాలి, ఏదైనా కానీ, కుట్టోడో మెల్లోడో కుంటోడో ఏదైనా సరే, భార్యకి భర్త ఒక తోడు ఉండాలి. ఫ్యూ డేస్ తర్వాత అదే రిపీట్ చేస్తున్నారు, దట్ సేమ్ థింగ్ రిపీట్ అవుతున్నది. ఇక మా నాన్నకి విసుగు వచ్చింది. మా నాన్న డ్రెస్సింగ్ చేసే టైంలో ఇక ఎంత ఏడ్చేటోడంటే, అమ్మో ఆ అరుపులకే మనకి ఇంత చిన్న చేతికి ఏదన్నా ఏలికి ఏదైనా మనం వంట చేసేటప్పుడు ఇట్లా చిన్నగా బొబ్బ వస్తేనే మనకి ప్రాణాలు పోతాయి. అట్లాంటి దానికి ఈ మొత్తం ఒక కాలంతా పోయి ఆల్మోస్ట్ హాఫ్ కాలంతా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే ఆయన అస్సలు తట్టుకోకపోయేది. మస్తు ఆయన అరిచే అరుపులకి మాకైతే కడుపులో ఇట్లా బాధ వచ్చేది. సో ఇక ఆయన బాధ చూడలేక సేమ్ వాళ్ళు అదే రిపీట్ చేస్తాను కదా, ఇక వద్దు, సారీ వీడియో కొంచెం పెద్దగా అవుతూ ఉంటుంది, బట్ చూడండి మెయిన్ విషయాలన్నీ ఇప్పుడు ముందు చెప్తూ ఉంటా. సో ఇట్లా అయిందా, ఇంటికి తీసుకొచ్చేసినాం. మా ఇంటికి తీసుకొచ్చేసినాం అన్నట్టు. సో వద్దు, ఆ ఊరు మా అమ్మ వాళ్ళు ఉండేది ఒక ఊరు తుక్కు కూడా, అప్పుడు అది ఊరు చాలా దూరంగా ఉండేది. సో వద్దు, సో మా నాన్న ఇంట్లో ఉంటే ఏమున్నా కొంచెం ఏదైనా అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదున్నా అని మా ఇంటికి తీసుకొని వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ మా అన్నయ్య డ్రెస్సింగ్ చేసేది. నా వల్ల కాకపోయేది ఆ రూమ్లో పోవడానికి, ఆ కాలు చూడడానికి, ఎందుకంటే లోపల ఉన్న మాంసం అదంతా కనిపిస్తుంది మనకు. నాకంత ధైర్యం లేకుండే. సో వాళ్ళిద్దరే చేసేది రోజు. సో మా అమ్మ పట్టుకుంటే మా అన్నయ్య, లేకపోతే మా అన్నయ్య పట్టుకుంటే మా అమ్మ, వీళ్ళిద్దరు కలిసే చేసేది. సో అట్లా ఒక 3 days అయిపోయింది. కానీ మా మమ్మీకి ఏదో కొంచెం హోప్ అయితే వచ్చింది.
లేదమ్మా ఏమో కొంచెం రిజల్ట్ వస్తుందేమో అని అనుకున్నాం. బట్ 4th డే నుంచి మళ్ళీ మా మమ్మీ డీలా పడిపోయింది. లేదు శ్రావణి అది తగ్గుతలేదు, అది అట్లనే ఉన్నది అని. మా నాన్నైతే లిటరల్గా ఒకరోజు నన్ను అన్నాడు, మా అమ్మకు తెలియకుండా నన్ను పిలిచి, శ్రావణి నాకు ఈ పెయిన్ ఇదంతా నేను తట్టుకోలేకపోతానా, అయితే ఇంత మందు తెప్పియే తాగితే నాకు ఆ మత్తుతో నేను పండుకుంటా, లేకపోతే నాకు ఈ పెయిన్ వల్ల నా వల్ల అయితలేదు అని అన్నాడు. లిటరల్గా ఇవన్నీ మేము చూస్తూ 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 కంటి ముందే మా నాన్నని కోల్పోవడం అనేది చాలా టఫ్. దానివల్ల నేను చాలా అనుభవించిన. సో అడిగితే అసలే డయాబెటిక్, ఇప్పుడు నువ్వు మందు తాగితే ఇంకేమైనా ఉన్నదా నాన్న, మళ్ళీ షుగర్ పెరిగితే ఎట్లా, వద్దు నువ్వు ఆగు అని అంటే ఇక ఏడ్చిండు నా వల్ల అయితలేదని. ఇంటికి తీసుకొచ్చినాక 5-6 days ఓకే, మళ్ళీ 7th day కథం. అంటే ముందు వీళ్ళు డ్రెస్సింగ్ చేసిన కాళ్ళది ఇక్కడి నుంచి మూమెంట్ లేకపోయినా మిగతా వాటికి అట్లీస్ట్ మూమెంట్ ఉండేది. ఇక 6th day నుంచి ఇవి కూడా లేవు. బాడీ అంతా ఫ్రీజ్ అయిపోవడం, మొత్తం బాడీ అంతా పాస్ అయిపోవడం అయింది. తర్వాత ఇక మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేసి మళ్ళీ ఆయనని ఎమర్జెన్సీకి తీసుకొని పోయిన తర్వాత ఇట్లా హాస్పిటల్ తీసుకుపోయినామో లేదో ఆయనకి ఆక్సిజన్ పెట్టేసిండ్రు, ఆక్సిజన్ సిలిండర్ పెట్టిండ్రు. డాక్టర్ చెప్పిండు, ఇక ఛాన్స్ లేదు, బాడీ అంతా పాస్ అయిపోయింది అని. సిలిండర్ పెట్టిండ్రు. ఆయాన్స్ బర్త్డే, ఈరోజు ఆయాన్స్ బర్త్డే. పాప మా మమ్మీ అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా బెలూన్స్ అవన్నీ పట్టుకొని వచ్చింది ఇంటికి. నాన్న ఎట్లున్నాడమ్మా అంటే, అంతే ఇక ఆక్సిజన్ పెట్టిండ్రు, మళ్ళీ నేను సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి అని చెప్పింది. వచ్చింది, ఆయాన్స్ కేక్ కటింగ్ వరకు ఉన్నది. అమ్మో నేను ఏడిస్తే మళ్ళీ మా మమ్మీకి కష్టం అవుతుంది. ఐ హావ్ టు బి స్ట్రాంగ్. అసలే పక్కన ఉండలేను, 7 సముద్రాలు దాటి ఎక్కడో అమెరికాలో ఉన్నా. సో ఈవినింగ్ వరకు ఉన్నది. ఆయాన్స్ బర్త్డే అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, శ్రావణి కొంచెం కష్టంగానే ఉంది, ఇంట్లో వాళ్ళకి అంటే మా ఇంట్లో వరంగల్లో, మేము హైదరాబాద్లో ఉన్నాం కదా, వరంగల్లో మేము ఉన్న 3 portions అన్నీ మా ఇంట్లో రెంట్కి ఇచ్చేసినాం అన్నట్టు. సో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామా మరి ఇల్లు ఎట్లా, మరి ఏదైనా ఫస్ట్ రూమ్ అన్నా కాల్ చేసి ఇవ్వమందామా అని అనేసరికి నాకు పై ప్రాణాలు పైన ఎందుకు ఏం మాట్లాడతానవే, ఎందుకు ఏమైంది అని అంటే, చెప్దాము ఎందుకన్నా మంచిది, మనం తక్కువని చెప్తే వాళ్ళు ఖాళీ చేసి ఇస్తారో ఇయ్యరో మనకు తెలియదు కదా, చెప్పి పెడదాము, వాళ్ళు అట్లీస్ట్ ఒక ఫస్ట్ రూమ్ అన్నా ఖాళీ చేస్తారేమో అని అంటే, నేను అమ్మా ఎందుకు అట్లా అంటానువే, డాక్టర్స్ ఏం కాదు డ్రెస్సింగ్ చేస్తే బాగానే ఉంటుంది అన్నారు కదా అంటే, లేదు సిలిండర్స్ పెట్టిండ్రు, నాకు నమ్మకం లేదు బిడ్డ అని అన్నది. ఏం కాదమ్మా ఏం కాదు, దట్స్ ఓకే, ఏం కాదు, నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకోకు, ఏం కాదు వద్దు అని చెప్పిన. అంతే ఫోన్ పెట్టేసిన. ఈవినింగ్ 7-6 ఆ టైంలో ఫోన్ వచ్చింది నాకు. ఆ రోజు ఫోన్లు మా అమ్మ దగ్గర నుంచి ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయాలంటే నాకు ధైర్యం సరిపోతలేదు. సో ఫోన్ తీసుకున్నా, నా కొడుతూనే ఉన్నది. ఫోన్ తీసుకున్నా, ఫోన్ లిఫ్ట్ చేసేసరికి మా అమ్మ కాదు మా అన్నయ్య ఫోన్ చేసిండు. ఫోన్ చేసి శ్రావణి అయిపోయింది అని చెప్పిండు. అంతే ఇక నాకు నా వల్ల అవ్వలేదు. వెళ్ళిపోయినాం హాస్పిటల్కి. ఫుల్ వర్షం. హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే ఆ వర్షానికి నేను ప్రగతి నగర్ నుంచి కోటి, ఆ బిట్స్ కోటి
అక్కడికి పోయేసరికి 2 గంటలు పట్టింది. అప్పటికే ప్రాసెస్ అంతా చేసేసిండ్రు, మా నాన్నని బాక్స్లో పెట్టేసిండ్రు, అంబులెన్స్లో ఎక్కిచ్చేసిండ్రు. ఇంటికి వెళ్ళిపోయినాం, అన్ని కార్యక్రమాలన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి అసలుది. ఇంటికి వచ్చేసినామా, అయిపోయింది 11 days అయిపోయింది. ఎవరింటికి, మా ఇంటికి నేను వచ్చేసిన. మా ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న చనిపోయే ముందు అంటే హాస్పిటల్ నుంచి మా ఇంటికి తీసుకొచ్చింది కదా, 1 week మా ఇంట్లోనే ఉండే. మా ఒక బెడ్రూమ్ 2 bedroomలో ఒక బెడ్రూమ్లో ఉండే మా డాడీ. సో ఆ రూమ్లోకి వెళ్ళాలంటే నాకు భయం అయ్యేది, తప్పదు. కానీ ఆ రోజు నుంచి ఎవ్రీ డే నైట్ నేను మా ఇంటికి పోయిన రోజు నుంచి ఆ ఇల్లు మేము ఖాళీ చేసే రోజు వరకు ప్రతిరోజు మిస్ అవ్వకుండా నా కలలోకి వచ్చేది మా నాన్న. ప్రతిరోజు వచ్చి అని అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా, నన్ను ఉస్మానియా హాస్పిటల్లో తీసుకోకుండా వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకపోతే నేను బతుకుండేటోని కదా. అంటే మరి మా దగ్గర నిజంగా కూడా వీఆర్ అవుట్ ఆఫ్ మనీ, మా దగ్గర బడ్జెట్ లేదు. అప్పటికే మేము ఇంతకుముందు చేసిన వాటికే అప్పులు చేసుకొని ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించినాం. ఆయన ఏ రోజు కూడా ప్రతిసారి వీళ్ళు ఏదో తీసుకుపోతున్నారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, బిల్లులు వేలు లక్షలు కడుతున్నాం, తీసుకొస్తున్నాం, కానీ ఒక్కసారి కూడా ఆయన ఆలోచించలేదు నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నా డైట్ నేను ఫాలో అవ్వాలి, నేను స్ట్రాంగ్ ఉండాలి, మంచిగా ఉండాలి అని ఆయన ఆలోచిస్తే చాలా బాగుండు. బట్ అలా అయిపోయింది. సో అట్లా ఎవ్రీడే ప్రతిరోజు రాత్రి నాకు పడుకోవాలంటే భయం అయ్యేది. నేను ఎలాంటి పొజిషన్లో వచ్చినా అంటే, నాన్న ఇక ప్లీజ్ నన్ను వదిలేయి, నాకు ఎన్ని రోజులు ఇట్లా వస్తావు అని అంత విసుగొచ్చేది నాకు. అట్లా వచ్చేది, నా వెనకాలే తిరుగుతున్నట్టు, నన్ను చూస్తున్నట్టు, ఆత్మ అనేది కొట్టుకుంటుంది అని అంటారు కదా, మా నాన్న ఆత్మ నా చుట్టూ ఉండేది. సో అట్లా 1 year వరకు వచ్చిండు. ఆల్ ఆఫ్ సడన్ మేము ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది ఫర్ సమ్ రీజన్. ఆ ఇల్లు ఖాళీ చేసి మేము ఇక వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. ఆ రోజు రాత్రి వచ్చి చెప్పిండు, శ్రావణి ఇక నిన్ను విసిగించను, ఇక నేను నీ కళ్ళకి రాను, ఇక నేను కనబడను అని అన్నాడు ఆ రోజు కలలా. దట్స్ ఇట్. అప్పటి నుంచి మధ్యలో ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడో ఒకసారి వస్తాడు కానీ మళ్ళీ ఎప్పుడు నా కల్లోకి రాలేదు. బట్ ఆ 1 year మాత్రం నా చుట్టే ఉండి నాకు అనిపించేది, ఇప్పుడు నేను ఏం చేసినా మా నాన్న నన్ను చూస్తున్నాడు అనేది, ఒక గాలి పోతున్నట్టు అనిపించేది. అంతెందుకు ఒకరోజు నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. సో ఫీవర్ వచ్చి నేను పడుకుంటే ఆయాన్ష్ చిన్నోడు 2.5 years అప్పటికి. సో నేను పడుకున్నా. తర్వాత నేను ఆయాన్ష్ అప్పుడే నడుస్తున్నాడు వాడు. సో వీడు నా పక్కన కనిపిస్తలేడు అని నేను చూస్తే వాడు హాల్లో గాలిలో ఇట్లా మాట్లాడుతున్నాడు అన్నట్టు. అంటే లేదు ఆయింది అని చెప్తా ఉన్నాడు. నేను ఆయన్స్ దగ్గర పోయి, ఆయన్స్ ఏంది నాన్న ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, తాత అని అన్నాడు. అంటే సీరియస్గా మీరు ఇది నమ్మండి నమ్మకపోండి, దిస్ వాజ్ హ్యాపెన్ టు మీ ఇన్ రియల్, నిజంగా జరిగిన విషయం ఇది. అంటే ఆల్రెడీ నాకు తెలుసు దెర్ ఇస్ సంథింగ్ అరౌండ్ మీ. అంటే నాకు ఏదో గాలి తిరుగుతున్నట్టు, ఈ కలలు రావడం, మా నాన్న నాతోనే ఉన్నాడు అనిపించడం, ఇవన్నీ ఉండేసరికి ఆయన్స్ అట్లా చెప్పేసరికి కూడా నేను షాక్ అవ్వలే, ఎస్ అనే అనిపించింది. సరే అని మనీ నేను తీసుకొని రూమ్లోకి తీసుకొచ్చిన. సో ఈ వీడియో నేను చాలా ఎమోషనల్ అయిపోయినాను. సో సారీ. ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫాదర్స్ డే అనేసరికి నాకు ఎవ్రీ ఇయర్ నాకు ఇలా సంవత్సరం అనే కాదు, ఫాదర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అమ్మాయికి. ఈరోజు అందరూ ఇలా వీడియోస్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటే నాకు వాళ్ళ వరకు హ్యాపీగా ఉన్నా కూడా, వాళ్ళని చూస్తే నాకు హ్యాపీగా అనిపించినా కూడా నాకు కూడా ఉంటే బాగుండు కదా. అంటే చిన్న ఏజ్ కదా, పెద్ద ఏజ్ ఏం కదా నా కొడుకు, మా అంటే 10 years. ఒక్కొక్కరికి మన వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు ఉంటున్నారు, కానీ ఉంటే బాగుండేమో అనిపించింది. సో నేను మోరల్ చెప్పేది ఏంటంటే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి. నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. మాకంత నిజంగా కూడా ఎందుకు తెలివి లేదో, ఆరోగ్యశ్రీ లేదు అని తెలిసినప్పుడు అట్లీస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉండే. మా మెదడులు ఎటుపోయినాయో మాకు నిజంగా తెలియదు.
సో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. అన్నీ కవర్ అయ్యేట్టు మీరు మా అంటే సంవత్సరానికి 20,000 కడతారో 30,000 కడతారో తెలియదు, కానీ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనిషికి. అది లేకపోతే జీవితమే పోతుంది. అలాగే నాకు జరిగింది. సో మీరు చెయ్యకూడదు అనేది చెప్పడానికే ఈ వీడియో చేసిన. దట్స్ ఇట్. సో అది ఐఎమ్ సో సారీ అమ్మ, నువ్వు ఈ వీడియో చూస్తే గట్టిగానే ఉండు. ఆల్మోస్ట్ నేను చాలా ట్రై చేసిన నేను కంట్రోల్ చేసుకోవడానికి, బట్ నీకు తెలుసు మన తప్పు ఉంది అని నేను ఎంత అనుకున్నా కూడా నాన్న తప్పు కూడా అంతే ఉండే. సో ప్లీజ్ ఈ వీడియో చూసి నువ్వు ఎమోషనల్ అవ్వద్దు. వి ఆర్ స్ట్రాంగ్. నాకు నువ్వు, నీకు నేను, మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఉంటాం కూడా. దట్స్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్. ఈ వీడియోని నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో మర్చిపోవద్దు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్సూరెన్స్. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. దట్స్ ఇట్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. మరొక కొత్త వీడియోతోని ఎంటర్టైన్మెంట్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.